రైట్గా బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మారుస్తామన్న కేటీఆర్ వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య స్పందించారు. పార్టీ పేరు మార్చినందుకు ప్రజలు వారిని ఓడించలేదని, వారి అవినీతి అహంకారం వల్ల ఓడించారంటూ కూడా ఆయన తెలియజేశారు. కేటీఆర్ పాదయాత్ర చేస్తున్నారని, ఆయన ఎన్ని పాదయాత్రలు చేసినప్పటికీ చేసిన పాపాలు పోవన్నారు. ఇక ఆయనకు కాళ్ల నొప్పులు కీళ్ల నొప్పులు తప్ప ఏమీ మిగలదన్నారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నిన్న చిట్చాట్లో మేము కొన్ని తప్పులు చేసాం, మేము ఆ తప్పులను సర్దిద్దుకుంటాం, బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ టీఆర్ఎస్ పార్టీగా చేస్తామని చెప్పి ఇలా కేటీఆర్ గారు సన్నాయి నొప్పులు నొక్కుతున్నారు. ఆయన ఏదో రాష్ట్రాన్ని ఉద్ధరించినట్టుగా నేను పాదయాత్ర చేస్తా అంటున్నాడు. కేటీఆర్ గారు మీరు పాదయాత్ర చేస్తే మీకు వచ్చేది మోకాల నొప్పులే. తెలంగాణను నువ్వు, మీ నాయన, మీ బావ మీరందరూ కలిసి దాచుకొని మిగులు బడ్జెట్లో తెలంగాణను అప్పుల తెలంగాణ చేసింది కాబట్టి తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకున్నారు. మీరు ఎన్ని తప్పులు చేసిరు, ఎన్ని అప్పులు చేసిరు, ఇలా తెలంగాణ ప్రజలు గమనించే తెలంగాణలో మార్పు కోరుకున్నారు. మరి కేటీఆర్ గారు నేను పాదయాత్ర చేస్తాను, దేనికి పాదయాత్ర చేస్తావు? మీరు చేసిన అప్పులు, మీరు చేసిన తప్పులు ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న ప్రజాపాలన ద్వారా ఇలా రైతన్నలకు పెద్దపీట వేసి, మహిళలకు పెద్దపీట వేసి, యువతకు పెద్దపీట వేసి తెలంగాణలో సంక్షేమాలు అమలు చేస్తున్నందుకు పాదయాత్ర చేస్తావా? తెలంగాణలో ఇంద్రమిల్లు ఇస్తున్నందుకు పాదయాత్ర చేస్తావా? తెలంగాణలో రైతు రుణమాఫీ చేసేందుకు పాదయాత్ర చేస్తావా? తెలంగాణలో రైతు భరోసా ఇస్తున్నందుకు పాదయాత్ర చేస్తావా? మీరు చేయనటువంటి పనులు పేదోడి సొంతింటికి నెరవేర్చేందుకు పాదయాత్ర చేస్తావా? మీరు 10 ఏళ్ళుగా పేదోడు పట్టించుకోలే. ఇలా పేదల కోసం కొత్త రేషన్ కార్డులు, అర్హులందరికీ రేషన్ కార్డులు, సన్న బియ్యం ఇస్తున్నందుకు చూసి